క్యాబేజ్ కూర వాసన లేకుండా ఇలా వండితే ఈ కూరను ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్యాబేజ్ కూరను చేసుకోవటానికి నేను ఒక 3/4 కిలో క్యాబేజ్ని తీసుకుని తరిగి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 ఎండుమిరపకాయను చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలను సన్నగా తరిగి ఈ తరుగును కూడా వేసుకుని ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత 2-3 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుని మనకు ఈ తాలింపు వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి కడిగి పెట్టుకున్నానండి ఈ క్యాబేజ్ను సగం వేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మిగిలిన క్యాబేజ్ను కూడా వేసుకుని ఇలా మూత పెట్టేసి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అలాగే ముందుగానే నానబెట్టుకున్న 1/4 కప్పు పెసరపప్పును కూడా దీనిలోనే వేసుకోవాలి. ఈ పెసరపప్పును ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 5-6 స్పూన్లు పెసరపప్పు ఇది కూడా వేసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా కుక్ అయిపోతుంది, స్మెల్ ఏమీ ఉండదండి. ఇలా వేసుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో కలుపుకోవాలి. 15 నిమిషాల తర్వాత 1/4 స్పూను పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూనున్నర వరకు సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ రుచికి తగినట్లుగా మీరు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఈ మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని కుక్ చేసుకోవాలండి. మూత పెట్టేసి మనం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత క్యాబేజ్లో నుండి కాస్త వాటర్ అయితే రిలీజ్ అవుతుంది. ఇలా ఈ వాటర్ వచ్చి ఈ క్యాబేజ్ ఇంకాస్త బాగా కుక్ అవుతుందన్నమాట. ఇలా మూత పెట్టేసి మరొక 10 నుండి 15 నిమిషాల వరకు, అంటే సుమారుగా మనకు వాటర్ అంతా దీనిలో నుండి రిలీజ్ అయిన వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ మొత్తం కూడా మళ్ళీ డ్రై అయిపోయేంత వరకు అబ్జార్బ్ చేసుకునే వరకు మనం కుక్ చేసుకోవాలి. దానికి 10 నుండి 15 నిమిషాల టైం అయితే పడుతుంది. ఈ మొత్తాన్ని కూడా మీరు లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఈ క్యాబేజ్ కర్రీ పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. పెసరపప్పు వలన ఈ కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వంటలమ్మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.